ఇప్పుడు మా తాత చేయాలి కదా, మరి మూతెవరి ఇయ్యాలేమి కూడా ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే శంకరి, నీకు జర్రంతనన్న సిగ్గు శరం ఉన్నాదిరా. లోకం మీద ఏం నడుతుంది, మరి నేను ఏం చేయాలి అనే గింతనన్న సోయింది ఆదిరా నీకు. ఏం బతుకని బతుకుతాను రా. చి ఈ బతుకు నేనైతే బతకకపోతున్నా. అరే నేను ఏం చేయాలి? నాకు ఎవ్వరు చెప్పబోయా, నేను అందుకే అవసరం ఉన్నాను. నాకు తెలియదు ముచ్చట. నీకు తెలియదా? అందుకే ఇట్లా కాలం ఇంత పాడుపడుతుంది. ఊక మళ్ళీ మాట్లాడుతున్నావు కానీ ఇవరందాక కూడా. ఇంతకు లోకం మీద నడిచేగా ముచ్చటేంది? గా శంకరన్నని ఎందుకు అట్లా తిడుతున్నావు? అది కాదురా వారి, లోకం మీద ఆడవాళ్ళంతా ఏం చేస్తాను అనేది చూసుకుంటేనే మళ్ళీ నాకు ఏది తెలియదా అని నీతులు నిలుగుతానవేంద్రా. పో, ఇప్పటికైనా నేను చెప్పినాడు చేయిపోనాడు. అరే అది ఏంటిదో నాకు చెప్పనని చెప్పా, ఇప్పటికైనా చేయనని చెప్తా. ఇప్పుడు లోకం మీద ఒక్క కొడుకున్న తల్లి ఇద్దరు కొడుకులున్న తల్లి దగ్గరికి పోయి పైసలు ఆడుకొని గాజులు పెట్టుకుంటానా లేదా? అవో గట్లనే ఒక్క బిడ్డున్న తండ్రి ఇద్దరు బిడ్డలున్న తండ్రికి కొత్త బట్టలు కొని కోటర్ మందు కొనియాలన్నట్రా. అరే నాకు ఒక్క బిడ్డ ఉన్నది కాబట్టి అయితే ఇద్దరు బిడ్డలున్న నీకు కొత్త బట్టలు పెట్టి కోటర్ సీసా కొని అలానే అట్లా కొనిత్తది. మరి అది ఒక్క కొడుకున్నోళ్ళు పైసలు ఆడుకొని గాజులు పెట్టుకున్నాడే మూఢనమ్మకం అని పండితులు చెప్తుంటే మళ్ళీ నువ్వోటి గుట్టిస్తున్నావా అయ్యా? ఇంకో ముచ్చట్రా వారి శంకరి, వాళ్ళొగలు వీళ్ళొగలు ఇది మూఢనమ్మకం అని కొట్టి పారేస్తా అంటారు. అస్సలే నమ్మద్దు. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఏ నమ్మకం వెనుక ఏ మంచి ఉంటుందో ఎవరికెరక చెప్పు. అందుకే నువ్వు కూడా నమ్మక అసలే. అందుకే ఇద్దరు బిడ్డలున్న నాకు కొత్త బట్టలు పెట్టి కోటలు మందు కొని చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టుకో. ఈ సంక్రాంతి పండుగ కచ్చే కీడిగా నీకు చుట్టుకోదు, అంత మంచిగా జరుగుతుంది. విన్నావా? ఇక పో జల్లి కొనుక్కరాపో. ఇగో సెల్లి మర్చిపోతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. జల్లిరా. ఓ నీ అన్నాలంలో మనుగొట్ట ముసలోడ, గాజులు పెట్టుకునుడు, కుడుకలు పెట్టుడు, చీర సారలు పెట్టుకునుడు అంటే ఓ పద్ధతి ఉన్నది కానీ ఇట్లా కోటర్ మందు కొనిచ్చుడు గిదెక్కడ ఆచారమే? ఓ నల్లి కుట్లదానా గచ్చిగానేకే వాడు ఇనేది ఉంటే కొనిచ్చే కోటర్ కూడా ఇవ్వకుంటే అటే పీక్తాడు. నువ్వు జరసేపు సైజు. నీ కోటర్ మందు కోసానికి లేని మూఢనమ్మకాలు మంది మీద రుద్దుతున్నావా ముసలోడ? నీకు పాపం జరుగుతుంది. పాపం గీపం అని నా దగ్గరకు వచ్చి నీళ్ళకు మంది కొంపలు ముంచేదానా. లోకం మీద ఒక్క కొడుకున్న తల్లి ఇద్దరు కొడుకులున్న తల్లి దగ్గర పోయి పైసలు ఆడుకొని గాజులు కొనుక్కొని పెట్టుకుంటా అంటే మరి అది ఎందుకో తప్పని చెప్తలేవు. అది మూఢనమ్మకం కాదా? ఏమో నా దగ్గరికి వచ్చి నీతులు చెప్తానేందా? పీకు నుంచి నిన్న మన జోర్దార్ వార్తలనే చెప్పిన ముసలోడ, అటు పండితులు కూడా చెప్తున్నారు గిసుంటి మూఢనమ్మకాలు నమ్మకుండ్రి అని. అయితే ఈ కోటర్లు ఇచ్చే ముచ్చట కూడా లోకం అంతా బాకినాక చెప్తూ గాని ఆడుండు. ఇగో కోటర్ సీసా బొట్టు గిట్లా పెట్టాలా? బొట్టు తేలేదా? కొత్త బట్టలు కూడా తేవాలి కాదురా? ఓ అన్న, ఆడోళ్ళు గాజులు పెట్టుకున్నాడు అంటే దానికో తరీకున్నది కానీ గిట్లా కోటర్ మందిచ్చి కాలు మొక్కే ఆచారం ఏనన్నా చూసినావా అనే? అరే ఏం చేయాలక్క, రాముల తాత పెద్ద మనిషి, ఆయన చెప్పినట్టు చేయకపోతే కిడి చుట్టుకోదా? చల్ గానికి ఎదురా చెప్పేది, అదో లేకిడి మొక్కంది. నువ్వు చేసే పని నువ్వు చేయి సక్రంగా. ఇప్పుడు కొత్త బట్టలు నువ్వు బొట్టు కూడా పట్టుకురా పట్లనే. ఓ అన్న, అది మా ముసలోడు కడుపు నింపుకునే ముచ్చట, ఇదంతా మా ముసలోడు కావాలనే పుట్టించిండని ఇప్పుడే నాకు చెప్పిండే. అమ్మరా ముసలోడా, అయితే నీ పొక్క నింపుకుంటానికి లేని మూఢనమ్మకాలు మాకు రుద్దుతానవా? అరే అరే వరి వారి, అరే గజ చెప్పిన మాటలు నమ్ముతావారా వరి శంకరి? అరే అది పుండకోదిరా వరి వారి. ఆ కోటరు మందాన్ని ఇచ్చిపోరా వరి వారి, నీకు పుణ్యం ఉంటుంది. దీన్ని ఇట్లా మన్ను కొట్ట, ఇది చెయ్యది ఒకళ్ళు చేస్తా అంటే చెయ్యని. అది దీని మేలోరు మొక్కల మొరం కొట్ట పీక ఇన్నించాడు నువ్వు ఇన్నించాడు పీకు. మరి లేకుంటే ఏంది ముసలోడా? లోకం మీద ఎవల దందవాళ్ళు చేసేటందుకు మంది మీద లేని మూఢనమ్మకాలు రుద్దుతా అంటే చూసుకుంటా ఊకుంటాం అనుకుంటున్నారా? ఊకోకుంటే ఒక గట్టు మొక్కన పోయి చిప్ప పట్టుకొని ఆడుకొని తినిపో. నాయంబడి ఎందుకు పడతాను? హలో అరే కోయిరిగా, నాకు బంజాడు బామ్మర్దులు ఇంటి ఏమిటికిరా? ఈ సంక్రాంతి పండుగ మొత్తం కీడి మీద వచ్చిందట కాదురా? అయితే ఏం చేయాలి అని మిగిలిస్తామేమరా లేకిడి కూడా. బావలకు కొత్త బట్టలు పెట్టి కోటరు మందు కొని ఇచ్చి కాళ్ళకు దండం పెట్టుకోవాలన్నట్టురా. లేకుంటే ఈ సంక్రాంతి పండుగకు మొత్తం కీడు చుట్టుకుంటుందట. అరే లోకం మీద మొత్తం నడుస్తుంది, మీరు నడింత బండి ఏం పీకుతాండ్రా? ఇక రేపు పొద్దుగాల మన చిన్నమామ కొడుకు సీన్ గానికును ఆ రాయమోయిలు గానికి నువ్వు ఈ ముగ్గురు కలిసి వచ్చేటప్పుడు కొత్త బట్టలు కొనుక్కొని మనిషికి కోటరు మంది కొనుక్కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టుకొని పొర్రా. లేకుంటే మరి ఇక ఇంటానవా? ఈ సంక్రాంతి పండుగకు మీకేమైనా కీడు చుట్టుకుంటే మాత్రం మళ్ళీ నన్ను అనద్దు. రారి మరిగా రేపు పొద్దుగాల సెలవు. వామ్మో వామ్మో వామ్మో, గింత పుండకోరేసమా ముసలోడా?
నీ అసుంటోళ్ళు చెయ్యబట్టే గిసుంటి లేని మూఢనమ్మకాలు ఉట్టుకత్తా అన్నాయి. ఆగు, నీ బామర్దులు వచ్చినాక వాళ్ళతో అనిపిస్తా నేను. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో నీ అక్క. మరి ఈ సంక్రాంతి పండుగకు మనవరాళ్ళు కూడా తాతలకు కొత్త బట్టలు కొనిచ్చి కోటర్ మందు చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టుకోవాలని పుచ్చిస్తా. మరి అప్పుడు నువ్వు సచ్చుకుంటా హైదరాబాద్ నుంచి నా ఇంటికి వచ్చి నా కాళ్ళు కడిగి దండం పెట్టుకొని పోవాల్సి వస్తుంది అమ్మ. సప్రియ కూకో. రేపు పొద్దుగా మా బామ్మర్దులు కోటర్లో కొంచెం మందులు పట్టుకొని వస్తారు కావచ్చు. ఈ సంక్రాంతి పండుగ మొత్తం జోరుదారుగా మీద నడుతుంది చూడు. చూసినారులా మా ముసలోని కథ ఎట్లున్నదో. గిట్లనే ఒక్క కొడుకున్నోళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు గాజులు పెట్టియాలి అనే పుకార్లు వేసే వరకు పల్లెలల్లా పట్టణాలల్లా అందరు ఆడోళ్ళు గాజుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారట. ముంగట గీసుంటే ఇంకెన్ని పుట్టిస్తారో పోన్రి.